నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన జలాల్పురం గ్రామం తెలుగుదేశం నాయకుడు సరిపూడి రామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని సేవలు అందించానని, అలాంటి నాపై గత సంవత్సరం దాడి చేసి చంపాలని చూశారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామానికి చెందిన సరిపూడి రామారావు ఆదివారం తన నివాసంలో మీడియా ముందు వాపోయారు. అంతేకాక ఎన్నాళ్లు కష్టపడినందుకు అవమానమే మిగిలిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామం సరిపూడి రామారావు. నా పేరు సరిపూడి రామారావు. నేను పార్టీ నుంచి కూడా 1982 నుంచి ఈ రోజు కూడా మేము పార్టీ మారకుండా పార్టీలోనే పనిచేసాం, పార్టీ నడిపించాం. మా సొంత ఖర్చులతోటి మాది దానితో జనాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూడా ఎవరి కాడ రూపాయి తీసుకుంది లేదు. మా ఖర్చులు పెట్టి మేము పార్టీ నడిపించాం. మా గ్రామంలో మేము టీడీపీ వాళ్ళు ఆ రోజు మేము రావన్న కూడా అమరావతి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే బళ్ళు పెట్టి అన్నీ చేసి మేమంతా పార్టీ నడిపించాం. మన ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు వస్తున్నారని మేము గ్రామాన్ని నేను కాటన్ బిజినెస్ అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతా పత్తి వ్యాపారం అయితే కావాలని చెప్పి మేము ప్రవీణ్ గారిని గెలిపించి నిన్నటిదాకా కూడా నేను ప్రవీణ్ గారు అమ్మంటే ప్రతిరోజు తిరిగి నేను పార్టీ వాళ్ళని అందరం తీసుకెళ్ళి నాతో పాటు కుర్రవాళ్ళని కూడా అందరం తీసుకెళ్ళి ప్రతిరోజు ఎంటర్ అయ్యి మేము కలిసి వచ్చేవాళ్ళం. దీనికి కావాలని నా మీద కొత్త నాయకులు పెట్టి అటెండర్ మటర్ చేశారు. పోయేవాడిని దారిన పడిపోయిన తర్వాత కొట్టినోడు మళ్ళీ హాస్పిటల్లో తీసుకుపోయి వాడితో నా మీద కేసు పెట్టించారు. అతనికి ఏ దెబ్బ లేకుండా పెదకూరపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ లేదని రాశారు. గుంటూరు హాస్పిటల్లో రాశారు, జనరల్ హాస్పిటల్లో. నేను పెదకూరపాడులో గడ్డపలుకుతోటి కొట్టారని చెప్పి రాశారు స్టేట్మెంటు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా అదే రాశారు. మేము అక్కడి నుంచి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని వచ్చాం. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు పొద్దున ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 7:30 దాకా మా ఇంటి మీదుగా 3 సార్లు తిరిగాడు. కనీసం నువ్వు సత్యావా బతికావా అనేది కూడా పరామర్శించలేదు. వచ్చి నేను పార్టీ మాట తిరిగి నీకు న్యాయం చేసి నీకు మన ప్రవీణ్ గారు వస్తున్నాడు పార్టీ నిలబడి చేపించాం. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడితే మేము కాగడాల ప్రదర్శన అయింది, కొవ్వొత్తుల ప్రదర్శన అయింది. ప్రతిరోజు బ్యానర్లు కట్టుకొని ప్రతిరోజు ఎంటర్ అయింది. జలాలపురం నుంచి నేనా కాదా కనుక్కోండి. ఇది కావాలని నా మీద అటెండర్ మటర్ చేశారు. దీనికి జరిగిందని చెప్పి ప్రవీణ్ గారికి అమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వచ్చి ఏం జరిగిందని ఊళ్ళోకి వచ్చాడు, రాకపోతే తీసేసేది. మళ్ళా వచ్చాడు మొన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఏందని చెప్పాను, అనిల్ నాకు ఫోన్ చేస్తున్నాడు, బాబాయ్ నువ్వు రా ఎమ్మెల్యే గారు వస్తున్నాడు. నేను ఏం పోవాలా, నన్ను ఈ పని చేసినప్పుడు వచ్చి ఏం జరిగిందని నేను ఉండాలనేది నాకు ఇంత మటుకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. కావున నేను పార్టీకి ఈ రోజు నుంచి రాజీనామా పార్టీని సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా. అందుకని నన్ను వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి నేను జనానికి నేను ఉండాను. ప్రవీణ్ గారితో మీకు ఏది అవసరమైతే అది చేపిస్తాను. నేను ఉండానని అందరికి హామీ ఇచ్చాను. కానీ నాకే న్యాయం జరిగినప్పుడు జనానికి నేనేం చేపించాలా? ఎంఆర్ఓ కాడికి పోయినా కూడా మొన్నటిదాకా కరెక్ట్గా అయినది. తర్వాత ఎస్ఐ కూడా మన మాట వెళ్ళలేదు, ఎంఆర్ఓ వెళ్ళలేదు. వాళ్ళు మొత్తం మీకు పార్టీ నాయకులు మీ మీద చదువుతున్నారు, కనీసం పాసబుక్కులు వచ్చినా మీకు ఇవ్వద్దని చెప్పారని చెప్పి ఈఆర్ఓ కానీ వీళ్ళు మొత్తం నా ఇంటికి వచ్చి నా కాడ రికార్డు మొత్తం ఉంది. ఏందని చెప్పంటే ఇవ్వద్దని చెప్పారండి మీ పార్టీ నాయకులే, ఎవరో పేరు చెప్పండి మీ నాయకులు అని చెప్పారు. ఇది వాస్తవం, అన్నీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కావున మేము పార్టీ మీద మాకు ఈరోజు కూడా అభిమానం ఉంది. ఈరోజు కూడా మేము పార్టీ మా రక్తం పుట్టిందే టీడీపీతో పుట్టింది 1982 నుంచి. ఈరోజు కూడా మేము మారలా. కాబట్టి నాకు జరిగిన నష్టం ఇంకొకటి జరగకూడదు. ఈ రోజుకైనా నాకు ఏం జరిగింది అనేది మా పెదకూరపాడు మండల నాయకులైనా వచ్చారా? రాలే. ప్రతిరోజు ఊళ్ళో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 4వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లి దేవేంద్ర సంతోష్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజా సేవ కోసం 4వ వార్డ్ అభివృద్ధి కోసం నాయకురాలుగా కాక మీ సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నామని,
మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు. సంతోష్, నేను 4వ వార్డుకి పోటీ చేస్తున్నాను వార్డు మెంబర్గా. అమ్మ కొంచెం దయచేసి నేను మీకు ఇంట్లో ఊరు వాడకట్టు సమస్యలు ఏమున్నా మీకు పింఛన్ పరంగా అయినా, రేషన్ కార్డు పరంగా అయినా, లేకపోతే ఇల్లు పరంగా అయినా, ఇప్పుడు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెలు ఏ ఒక్కటి కరెక్ట్ లేవు కాబట్టి ఆ గుడిసెలను తీసేసి ఇల్లు వేపిస్తాము, అటు సైడ్ గటేరు వేపిస్తాము, లోన్ ఇప్పిస్తామమ్మ. కొంచెం దయచేసి సహకరించండి. నేను అరవిందన్న నాయకత్వం 4వ వార్డుకి ఓటేయండి, పువ్వు గుర్తుకే ఓటేయండి. ఓటేసి నన్ను గెలిపించుకోండి. మీకు ఏది ఉన్నా నేను మీ ముందు నడుస్తాను, మీరు నా వెనుకుండి నాకు ప్రోత్సహిస్తే మీకు నేను ఏదైనా చేసి పెడతానమ్మా. కొంచెం దయచేసి గుర్తుంచుకొని ఓటేయండి. పువ్వు గుర్తుకే మన ఓటు. నా పేరు శేఖర్. నేను 4th వార్డు నుంచి వెళ్ళి రిజర్వేషన్ లేనందుకు మన పల్లె దేవేంద్రని క్యాండిడేట్గా నిలబెడుతున్నాను. భారీ మెజారిటీతో గెలిపించగలరని ఆశిస్తున్నాను. ఇది దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ఏమిచ్చింది హామీలు, ప్రతి ఒక్కటి మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకంటే ఇంటికి పన్నులు రద్దు చేయదు. ఇంకోటి డబ్బులు వేస్తుంది, డబ్బులు కోతుల బేరద పందులు 24 hours తిరుగుతున్నాయి. మన అరవింద్ అన్నగారి నాయకత్వం నుంచి వెళ్ళి ఇంటి పన్ను 50% మన ప్రభుత్వం రాగానే 50% పన్నులు రద్దు చేస్తాము. కొత్త పార్కులు నిర్ణయిస్తాము. ఈ వార్డులో పార్కు లేదు, ఇక్కడ పార్కు కంపల్సరీ తెప్పించే బాధ్యత మాది. పేదలకు ఇక్కడ ఇల్లు లేవు, ఓన్లీ గుడిసెలు మాత్రమే. అరవింద్ అన్నగారి సహకారంతో పక్క ఇల్లు తెప్పించే బాధ్యత మాది. బీజేపీకి ఓటేయండి, గెలిపించండి. భారీ మెజారిటీతో పల్లె దేవేంద్రని గెలిపించగలరని కోరుతున్నాము. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొంద్ల పద్మా నాగేష్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఆలోచించండి, ఆశీర్వదించండి, ఒక అవకాశం ఇవ్వండి అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. పద్మక్కని, అదే మా అమ్మని గెలిపించుకుంటే మీకే సమస్యలున్నా మీ వెన్నుంటి మేము తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీకు ఏ సమస్యలున్నా మేమొచ్చి మీ వెన్నుంటి మేము చేస్తామని మీకు మాటిస్తున్నాము. తప్పనిసరిగా చేతి గుర్తుకు ఓటేసి పద్మక్కని గెలిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరూ 8వ వార్డు ప్రజలందరూ ఓటేసి గెలిపించండి. 8వ వార్డు అభ్యర్థిగా బోన్ల పద్మా నరేష్ మా పిన్ని గారు పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలించింది, కానీ మాకు గటేర్లు కానీ ఏవి కానీ రోడ్లు కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మమ్మల్ని గెలిపిస్తే మా పార్టీ ఆఫీస్ కూడా మా వాడకట్లోనే ఉంది, మా వార్డులోనే ఉంది కాబట్టి సార్ కూడా దగ్గర అవైలబుల్గా ఉంటారు. మనం ఏ పనులున్నా దగ్గరుండి చేయొచ్చు. అలాగే మమ్మల్ని గెలిపిస్తే మీరు కాలర్ పట్టుకొని కూడా అడగవచ్చు. ఎందుకనంటే మేము దగ్గర వాడకట్లో ఉన్నాం కాబట్టి మీరు అప్పుడు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిళ్ళు, ఇప్పుడు ఎందుకు మేము మా పనులు చేస్తలేరని కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. మేము తర్వాత కూడా గెలిస్తే కూడా వాట్సాప్ గ్రూప్ చేసి వార్డు మెంబర్ మొత్తంకి వాట్సాప్ గ్రూప్ చేసి మేము మీ సమస్యలు ఏదున్నా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, మేము ఏ అర్ధరాత్రి అయినా మీ దగ్గరకు వస్తాము, మీ పనులు చేస్తాము. సార్ ఒక్కసారి అందరూ అమ్మలు కానీ సార్లు కానీ ఎవరైనా ఒక్కసారి అవకాశం ఇచ్చి మా పిన్ని గారిని గెలిపించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మెట్పల్లి పట్టణంలో 8వ వార్డు కౌన్సిలర్గా బోన్ల పద్మా నరేష్ గారిని గెలిపించాలని వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి గత 17 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కుటుంబమే ఇక్కడ రాజ్యం వెళ్తుంది. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి వారు, అవినీతికి పాల్పడుతున్నటువంటి వారు. కాబట్టి ఈ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా గెలిస్తే ఈ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం రేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి రాబో కాలంలో ఇంకా మిగతా కార్యక్రమాలను కూడా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి 8వ వార్డు అభ్యర్థి పద్మను గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలను కోరడం జరుగుతుంది. నమస్తే. నా 8వ వార్డు వార్డు ప్రజలకు నా నమస్కారాలు. నేను 8వ వార్డు కౌన్సిలర్ మా పద్మ గారు నిలబడడం జరిగింది. చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాము. ఏ పనులైనా, ఏ కార్యక్రమాలైనా, పింఛన్లైనా, రోడ్డు నిర్మాణాలైనా, గటర్లైనా మేము అభివృద్ధికి వెంట ఉండి పనిచేయిస్తామని నేను కోరుకుంటున్నాను. మా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. నన్ను దయచేసి 8వ వార్డు కౌన్సిలర్గా గెలిపించండి. 2 సీరియల్ నెంబర్ 2. మళ్ళీ దానికి వర్క్ పెట్టాం పైన పెద్ద మోరీ ఉంది కదా మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి టోగర్ ప్రభాకర్ ఇంటింటా ప్రచారంలో భాగంగా కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా అడ్వకేట్ రెడ్డి మల్ల ప్రకాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండి ఉన్న అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మండల అధ్యక్షురాలు నిరక్షరాస్యులైన పోటీలో పెట్టి ఆమె పేరు మీద అధికారం చెలాయించారని, ఇప్పుడు అలాగే అధికారం చెలాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారన్నారు. అందరికీ ఓటు హక్కును కల్పించినటువంటి ఒక మేధావి, గతంలో వల్లభాయ్ పటేల్ కానివ్వండి, గాంధీ మహాత్ముడు కానివ్వండి, వీళ్ళంతా ఉన్నత భూస్వాములకు, పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ హక్కు ఉండాలి, 18 సంవత్సరాల నుండి ప్రతి వర్గానికి సంబంధించిన ప్రతి ప్రజలకు హక్కు ఉండాలని చెప్పేసి ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈ రిజర్వేషన్లను పొందుతూ మరి రాజ్యాంగ పరిధి లోపల అది అసెంబ్లీలకు కానివ్వండి, పార్లమెంట్కి కానివ్వండి, రాజ్యసభకు కానివ్వండి, అన్ని చట్టసభల లోపల మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ మరి అలా అంబేద్కర్ గారి రాజ్యాంగ పరంగానే ఈ హక్కులు సాధించబడాయని మేము నమ్ముతున్నాం గట్టిగా. అదే మాదిరిగా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి లోపల 15 వార్డులు ఉన్నాయి. ఈ 15 వార్డు లోపల మరి రిజర్వేషన్లు వివిధ వర్గాలకు సంబంధించి మహిళలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి రావడం జరిగింది. ఈ క్యాండిడేట్స్కు మరి మనం ఆలోచించి ఇక్కడ ఎవరు అయితే ముఖ్యంగా స్థానికంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఎక్కువ మంది ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు పట్ల కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అభివృద్ధికి కానివ్వండి పాటుపడడానికి కొరకు మరి రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మరి ఎవరు అర్హత ఉంది అనేటువంటి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతం లోపల ఈ మున్సిపాలిటీ కాక మొదలు మన మండల పరిషత్ లోపల మనం చూసినట్లయితే ఒక 10 ఏళ్ల కిందట మన ఆవులూరు దుర్గమ్మ అని చెప్పేసి ఒక మహిళ, మరి చదువురాని మహిళ పోటీ చేసి మండల అధ్యక్షురాలుగా కూర్చోబెట్టడం జరిగింది. ఆమె నామమాత్రంగా ఉండి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఆమె పేరు చెప్పుకొని ఆమె పేరు మీద వీళ్ళు అధికారం చెలాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి, చైర్మన్ అభ్యర్థిగా ఒక నిరక్షరాస్యులను పెట్టి
ఆమె పేరు మీదనే గతంలో ఎట్లయితే ఆవునూరు దుర్గమ్మ మండల అధ్యక్షుడిగా కొనసాగిందో అదే మాదిరి ఇలా మున్సిపాలిటీని కూడా అదే రీతిలో పాలించాలని చూడడం జరుగుతుంది. ఇదంతా ఓటర్లు గమనించాలి. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి 15 వార్డుల లోపల ఉన్నటువంటి ప్రజలందరూ గమనించి అర్హులైన క్యాండిడేట్ ఎవరు అనేటువంటిది గుర్తించాలని కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం 3 చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. భారీ ఎత్తున రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఇన్ఛార్జ్ గజ్జెల నాగేష్, పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, యువ నాయకులు భద్రారెడ్డి, మధుకర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం రామాయణం చెప్పేసి ఆయన కష్టపడ్డది, బాధపడ్డది, మెకానికల్ ఉన్నది అన్ని చెప్పిండు. పాపం చాలా మంచోడమ్మా. ఒకటే చెప్తాక నేను, మీరు మోసపోకుండ్రి. 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మోసపోయినాం. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు అక్క. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు 4,000 ఇస్తున్నారు మా అమ్మమ్మలకు, నాయనమ్మలకు 2,000 ఇస్తున్నారు. అది పెద్ద మోసం. మన కేసీఆర్ కలిస్తే 3,000 వస్తుండే. మనకి ఇప్పుడు 2 ఏళ్ల సంది 1,000 పోతూనే ఉన్నాయి. మన అవ్వలకు అంత సంచులకు తూట్లు పడిపోయింది, చిల్లు పడిపోయింది. ఆ పైసలు బరకతే ఇస్తలేవు. అవ్వ అయితే మన్మరాళ్ళు ఎత్తుకునేది. అప్పుడైతే చాక్లెట్ ఇప్పిస్తుండే, అది ఇస్తుండే. ఇప్పుడు మన్మరాళ్ళు అవ్వాలని పడుతున్నారు, ఏమి ఇప్పిస్తలేదు. అది అట్లా అయిపోయింది, ఉల్టా అయిపోయింది. కాబట్టి మహిళలను మోసం చేసినోండి 11 తారీఖు ఓటు రూపంలో మనం జవాబు ఇవ్వాలి. ఏమేమి మోసం చేసిందంటే 4,000 ఇస్తాని 2,000 ఇచ్చింది. తులం బంగారం ఇస్తాని మోసం చేసింది. ఆడబిడ్డలకు 2,500 ఇస్తాని మోసం చేసిండు. నెలకు మన బిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాని మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. దినం తప్పించి దినం నీళ్లు వస్తుండే, వారానికి ఒకసారి నీళ్లు వస్తలేవు. ఆ కరెంటు సరిగా వస్తలేవు, పింఛన్లు సరిగా ఇస్తలేరు. ఇగో ఇంత పెద్ద మోసం చేసినాక కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? 2 ఏళ్ళే ఇక్కడ వచ్చినోడే లేడు కాంగ్రెస్. బుయా నల్లకార్లలో వస్తుర్రు పోతుర్రు. ఓ పైల్వాళ్ళు, ఓ దాదలు వచ్చినట్టే వస్తుర్రు. మొన్న నా మీరిడ లాల్వాడి మరపేట్ల శ్రీనివాస్ రెడ్డి ఇట్లా కూర్చుంటే ఆ జంగయ్య వదిలేసేదోట పేరు మార్చుకొని పైల్వాళ్ళు లెక్క వచ్చి గుద్దుతున్నాడు. ఓ దళితుని బిడ్డను నెత్తివల కొట్టాడు. ఏంటి వాళ్ళకి ఇట్లా ఓటు వేస్తే అక్క మనని బతకనియరు అక్క, మీకు దండం పెడుతున్నా. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు, కానీ కారు గుర్తుకేయండి. మీది అవకాశం మళ్ళా పడగొట్టకుర్రక్క. వీడికి ఓటేసి బాధపడుతున్నాం. ఈ అబద్ధాల రాజ్యం మనకు వద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళ ప్రభుత్వంలో 60 ఏళ్ళు చేస్తే కరెంట్ ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, పెన్షన్లు ఇయ్యలే, రోడ్లు ఇయ్యలే, ఏది లేదు. దేశాన్ని దరిద్రం చేసి పెట్టారు. అదే మన కేసీఆర్ వచ్చినాక అన్నపూర్ణ రాష్ట్రం అక్క. మనం అమ్మమ్మ ఇంటికి పోతే, అత్తగారింటికి పోతే రోడ్ల పడితే ఓట్లే ఓట్లు. ఎండాకాలంలో 44,000 చెరువులు మన తెలంగాణ. మే నెల గలగలలాడుతుండే అక్క నీళ్లు. బోర్లలో ఇట్లా మీదికి వచ్చినాయి నీళ్లు. ఈ కాంగ్రెస్ వచ్చి ఎక్కడ పోయినాయో నీళ్లు, ఎక్కడ పోయినాయో. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో మొదల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి ఇంటింటా ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి 6వ వార్డు అభ్యర్థి తోటా సువర్ణ రమేష్ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆదాని దేవాపూర్ సిమెంట్ చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ మోదల గ్రామం ప్రజలు అందరూ చైతన్యవంతులని, మన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మన నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశారు. కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్, హై స్కూల్, కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని,
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తోటా సువర్ణ రమేష్ గారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. అందరూ చేతి గుర్తుకు ఓటేయాలి. అందరూ చేయి గుర్తుకి ఓటేసి గెలిపియాలి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, థర్డ్ ఇక్కడ మనకు కౌన్సిల్ను గెలిపించుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అంటే మీరు యాక్టివ్ ఉంటారు కాబట్టి, మీరు చైతన్యవంతుల ఓటర్లు కాబట్టి 3 అంచెల పరిపాలన అనేది మన చేతుల్లో ఉంటే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ కింద దాకా తీసుకుపోవచ్చు. ఇది మీరు ఒప్పుకుంటారా కాదా?